ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8 నుండి 14 వచనములు ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 15 నుండి 22 వరకు విరిగిన హృదయులకు యెహోవా ఆసన్నుడు అనే అంశమును ధ్యానిద్దాము. కీర్తన 34, 15, 16. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు శ్రమలు, శోధనలు, నష్టము, కీడులలో కృంగిపోకుండా దేవునిపై ఆధారపడి వాటన్నిటినీ ఎదుర్కొంటూ దేవుని ఆత్మశక్తితో ప్రార్థనలో పోరాడి విజయం పొందుతారు. యెహోవా కనుదృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలిచి ఉంటుంది. నీతిమంతులు దేవుని చిత్తమును వెదకి కనుగొంటారు. ఏ కార్యమైనా దేవుని నడిపింపు ప్రకారము చేస్తారు. నీతిమంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరము. ఆయన వారి ప్రార్థనలను చెవియొగ్గి శ్రద్ధగా ఆలకిస్తాడు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. కావున నీతిమంతులు నివసించు పట్టణమునకు యెహోవా కాపుదలనిస్తాడు. దుష్క్రియలు చేయు దుష్టులకు యెహోవా సన్నిధి, ఆయన హస్తము వారికి విరోధముగానున్నది. దేవుని హస్తము ఆయనను ద్వేషించు వారిని, ఆయన శత్రువులనందరినీ చిక్కించుకునునని వాక్యం. దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును ఆయన భూమి మీద నుండి కొట్టివేయును. 1 సమూయేలు 12:15. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగం చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును. కీర్తన 34, 17, 18. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతులు నీతిని అనుసరిస్తారు. నీతిని అనుసరించే వారిని యెహోవా ప్రేమించి వారి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నీతి వలన సింహాసనం స్థిరపరచబడతాది. సామెతలు 21:21. నీతిని, కృపను అనుసరించువాడు జీవమును, నీతిని, ఘనతను పొందును. నీతిమంతుల మొరలు యెహోవాకు ఆనందకరము. భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయమైనవి. వారి ప్రార్థనలను యెహోవా త్రోసివేస్తాడు. యెహోవా తన ప్రజలయందు ప్రీతి గలవాడు కావున ఆయన వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఆయన కనికరంనే కోరుచున్నాడు గాని బలిని కోరువాడు కాడు. దహన బలి ఆయనకి ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరిగినలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు. సమస్యలలో, సంకటములలో విరిగినలిగిన మనసుతో కృంగియుండి కూడా దేవుని స్తుతించినప్పుడు వారి శ్రమలన్నిటిలో నుండి దేవుడు వారిని రక్షిస్తాడు. కీర్తన 34, 19, 20. నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. దావీదు బాల్యము నుండి అనేక ఆపదల నుండి దేవుని సహాయంతో తప్పింపబడ్డాడు. అతడు గొర్రెలను కాయచుండగా సింహము, ఎలుగుబంటి వచ్చి గొర్రెపిల్లను ఎత్తుకొని పోచుండగా వాటితో పోరాడి ఆ సింహమును, ఎలుగుబంటిని చంపి గొర్రెపిల్లను విడిపించాడు. దావీదు బాలుడిగా ఉన్నప్పుడు దేవుని శక్తితో గొల్యాతుపై తలబడతానన్నప్పుడు వాని పెద్దన్న ఏలియాబు దావీదును దూషించి శ్రమ పెట్టాడు. సౌలురాజు దావీదుపై విషపు చూపును నిలిపి అతని చంపుటకు కొండలలో, అరణ్యములో తరిమాడు. దావీదు యొక్క స్వంత కుమారుడు అబ్షాలోము తండ్రిపై దండెత్తి అతని చంపి రాజ్యంను హస్తగతం చేసుకోవాలని యుద్ధాన్ని ప్రకటించాడు. గాతురాజైన ఆకీషునకు దావీదు భయపడి
వారి ఎదుట తన చర్యను మార్చుకొని వెర్రివాని వలె నటించుచు, తలుపుల మీద గీతలు గీయుచు, ఉమ్మి తన గడ్డము మీదికి కార్చుచు పిచ్చి చేష్టలు చేసి తప్పించుకున్నాడు. తన ప్రాణమును మరణము నుండి సమయోచితమైన దేవుని సహాయముతో దక్కించుకున్నాడు. ఈ విధముగా దావీదుకు అనేక హింసలు, నిందలు, ఆపదలు కలిగినప్పుడు తన ప్రార్థన విజ్ఞాపనల ద్వారా దేవునికి ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు యెహోవా తన పరిశుద్ధ పర్వతము నుండి ఆలకించి వాటన్నిటిలో నుండి దావీదును విడిపించాడు. కీర్తన 56:9-12. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియను. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటి అయినను విరిగిపోదు. ఈ వచనము యేసుక్రీస్తుని గూర్చి లేఖనము. దేవుడు తన అభిషిక్తుడైన దావీదు నోట మెస్సియాను గూర్చి పలికించిన దేవోక్తి. యోహాను 19:32-33-36. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను, రెండవ వాని కాళ్లను విరుగగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. అతని ఎముకలలో ఒకటైనను విలువబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగెను. కీర్తన 34:21-22. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణదొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. బైబిలు పరిభాషలో చెడుతనము అను మాటకు విగ్రహారాధన అని తెలియచున్నది. మితిమీరిన విగ్రహారాధన ద్వారా సంహారక క్రియలు జరుగుతున్నవి. రాజైన అహాజు ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచి బయలుదేవతా రూపములు, పోత విగ్రహములు చేయించి ధూపము వేయించాడు. తన కుమారులను అగ్నిలో దహించాడు. యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించాడు. రాజైన మనష్షే అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. బయలుదేవతకు బలిపీఠములు నిలిపి దేవతాస్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములను పూజించాడు. తన కుమారులను అగ్నిలో గుండా దాటించాడు. ముహూర్తములు, మంత్రములు, చిల్లంగితనము వాడుక చేసి యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించాడు. వారి చెడుతనమును బట్టి భక్తిహీనులు సంహరింపబడతారు. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతారు. ఆయన శరణదొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ఆయన కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుడు తన సేవకుల ప్రాణమును విమోచించి రక్షిస్తాడు. రోమా 13:6. వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉందరు. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. విస్తారమైన కోత పనిలో పనివారిని పంపుటకు దేవుని వేడుకొందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీ వాక్యము సజీవమైనది, నమ్మదగినది దేవా. మీరే మాతో మాట్లాడి మా హృదయాలను మెత్తన చేయండి. నీరు కట్టిన తోట వలె సిద్ధపరచండి. మేలైనా కీడైనా నీ చిత్తమునకు లోబడి నిన్ను కీర్తించి ఘనపరచుటకు నీ సహాయం మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపచేయునుగాక. ఆమేన్. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.